లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అహ్మదాబాద్ లో విమానం కూలిన ఘటన ఎయిర్ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే అనేక విమానాల్లో లోపాలు బయటపడ్డాయి. అదే సమయంలో అనేక విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఇక ఎయిర్ ఇండియాపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చర్యలు మొదలుపెట్టింది. 3 సీనియర్ అధికారులను తొలగించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. ఎయిర్ ఇండియా సంస్థపై పౌర డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే 3 సీనియర్ అధికారులను తక్షణమే తొలగించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. ఈ 3 అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. నిబంధనలు పాటించకపోవడం వల్లే వారిపై చర్యలకు డీజీసీఏ పూనుకుంది. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలున్న ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ వెల్లడించిన విషయాల ఆధారంగా అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని సిఫార్సు చేసింది. నిబంధనలు పాటించకుండానే షెడ్యూల్ చేశారు. అంతేకాకుండా వారు ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించలేదు. ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీసీఏ స్పష్టం చేసింది. 3 అధికారులపై తీసుకున్న చర్యలను 10 రోజుల్లోపు డీజీసీఏకి నివేదించాలని సూచించింది. అంతేకాకుండా వారి స్థానంలో కొత్త అధికారులను నియమించాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కొత్త వారినే కొనసాగించాలని తెలిపింది. అంతేకాదు, క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ లాంటి అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరిమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరించింది. ఈ నెల 12న మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన కొన్ని సెకండ్లలోనే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తంగా 242 మందితో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఒక భవనంపై కూలి ముక్కలై పేలిపోయింది. ఆ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం కూలిన చోట మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు, పలువురు స్థానికులు కూడా చనిపోయారు. ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 278కి చేరుకుంది. మృతదేహాలను డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి వారి కుటుంబీకులకు అందజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా పూర్తి అలర్ట్ గా వ్యవహరిస్తోంది. శుక్రవారం 8 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. ఇందులో 4 అంతర్జాతీయ, 4 దేశీయ సర్వీసులున్నాయి. అహ్మదాబాద్ ఘటన ప్రభావం ఎయిర్ ఇండియా బుకింగ్స్ పై పడింది. దేశీయ, అంతర్జాతీయ బుకింగ్స్ 20% మేర తగ్గిపోయాయి. టికెట్ ధరలు సైతం 8 నుంచి 15% మేర తగ్గినట్టు తెలుస్తోంది. టూర్ ఆపరేటర్ల ద్వారా ఎయిర్ ఇండియా విమానాలకు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు కూడా వాటిని రద్దు చేసుకుంటున్నారు.